తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలపైన ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ రోజు నుంచి మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న క్రమంలోనే ఓవైపు హైకోర్టుల విచారణ, ఇంకోవైపున నామినేషన్లు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఒక మాజీ సర్పంచ్ ఆగమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతానికి అటు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆల్రెడీ అటు పిటిషనర్ తరఫున వాదనలు విన్న తర్వాత కోర్టు మళ్ళీ వాయిదా వేసింది. ఈరోజు మళ్ళీ అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంపైన హైకోర్టులో విచారణ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లని 17% మించడం లేదని ఫిర్యాదులు పేర్కొన్నాడు. అయితే జీవో నెంబర్ 46ని రద్దు చేయాలంటూ సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మాజీ సర్పంచ్ ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈరోజు ఈసీ అండ్ మొదటి విడత ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పుడు నామినేషన్ మొదలైంది. 29వ తేదీన నామినేషన్ చివరాఖరి తేదీ, 30వ తేదీన సంబంధించి పత్రాల పరిశీలన, 3వ తేదీన విత్డ్రాల్స్ అండ్ 11వ తేదీన ఎన్నికలు ఉండబోతున్నాయి మొదటి ఫేజ్ సంబంధించి. ఇదిలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఇప్పుడు పిటిషన్ దాఖలవడం, పిటిషన్పై విచారణ జరగడం, ఇటువంటి అంశాలపైన చాలా ఉత్కంఠ కొనసాగుతుంది. మరి హైకోర్టు ఏం చెప్తుందో చూడాలి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత ఈరోజు ఆల్రెడీ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. పలు చోట్ల నామినేషన్లు పడుతూ ఉన్నాయి. ఇంకోవైపుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. సో ఏం జరగవచ్చు? గతంలో కంటే కూడా ఇంకా ఈసారి రిజర్వేషన్ల శాతం తగ్గింది. గతంలో సుమారుగా 2019లో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి సర్పంచ్ ఎన్నికల్లో అక్కడ 24% ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు కేవలం అమలవుతోంది 17% మాత్రమే. ఏంటి సిచ్యువేషన్? రైట్ మధు, 17% అమలు పైన హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఏం జరగబోతోంది? ఎగ్జాక్ట్లీ ఒక సందిగ్ధత కొనసాగుతుంది. నిన్న విచారణ చేసిన తర్వాత వాయిదా వేసింది ఈ రోజు వరకు. అయితే గతంలో కామారెడ్డి డిక్లరేషన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అనేటువంటిది బీసీ సంఘాలన్నీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా బగ్గుమంటున్న నేపథ్యంలో డైరెక్ట్ ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేయడంతో, పిల్లు వేయడంతో చర్చ కొనసాగుతూ ఉంది. ఈ రోజు నుంచేమో మొదటి విడత నామినేషన్ల స్వీకరణ ఉంది. ఇప్పటికే 3 దఫాలుగా సర్పంచ్ స్థానికంగా ఎన్నికలను నిర్వహించాలనేటువంటిది నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేటువంటిది, కనీసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది అనేటువంటిది. కేవలం 17.8% రిజర్వేషన్నే ఇస్తూ ఉంది. ఇంకా పెద్ద ఎత్తున బీసీలు ఉన్న ప్రాంతాల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకుండా, ఒక్క కుటుంబం, ఒక్క ఇల్లు లేనటువంటి ఎస్టీలకు అక్కడ బీసీ ఉన్న మెజారిటీ 80 నుంచి 90% బీసీలు ఉన్నటువంటి ఏరియాలో కూడా అక్కడ ఎస్టీలకు ఇచ్చారు. సో కావాలని తప్పుల తడకగా రిజర్వేషన్ ఇచ్చారనేటువంటిది పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగుతూ ఉంది. అసలు ఈ రిజర్వేషన్ చట్టబద్ధంగా వచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, పార్టీ పెద్దలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు అనేటువంటిది విమర్శలు చేస్తూ ఉన్నారు. కనీసం ఇప్పుడు రిజర్వేషన్ అంశంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రిజర్వేషన్లైనా ఇంప్లిమెంట్ చేయండి అనేటువంటిది బీసీ సంఘాలు ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుంది అనేటువంటిది కాస్త ఉత్కంఠ ఉంది. మొదటి దశలో 4236 గ్రామాలకు సంబంధించినటువంటి మొత్తం 37,450 వార్డులు ఉన్నాయి. ఈరోజే మొదటి నామినేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో హైకోర్టు ఎలాంటి తీర్పు వెలువడించనుంది అనేటువంటిది కాస్త ఉత్కంఠ అయితే ఉంది. సంగారెడ్డికి సంబంధించినటువంటి మాజీ సర్పంచ్ ఆగమయ్య నోటీసు ఆయన ప్రస్తుతం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా మరికొద్ది మంది కూడా లీగల్గా ఎలాంటి నిర్ణయం ప్రకటించనుంది హైకోర్టు అనేటువంటిది ఎదురు చూస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతూ ఉంది. రైట్ మధు, ఇప్పుడు ఆగమయ్య పిటిషన్ పైన హైకోర్టున విచారణ, పిటిషనర్ యొక్క వాదన వినింది. జీవో నెంబర్ 46ను రద్దు చేయాలంటున్నారు ఆయన. సో ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. గతంలో మాదిరిగానే గతంలో ఎంపీటీస్ ఎర్పీటీస్ అప్పుడు ఏ రకంగా నోటిఫికేషన్ విడుదలైందో, ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ జరిగిందో, ఎగ్జాక్ట్గా ఇప్పుడు సమయం కూడా అదే కావస్తోంది. మీరు అంటుంటే మరికొద్ది సేపట్లో అనగానే నాకు ఆ రోజు సంఘటన గుర్తుకొస్తుంది. 2 గంటల 30 నిమిషాల సమయానికల్లా ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి దాదాపుగా తీర్పిచ్చింది అప్పుడు హైకోర్టు. సో ఇప్పుడు అదే జరగబోతోందా? సేమ్ సీన్ రిపీట్ కాబోతోందా? సర్పంచ్ ఎన్నికలకి లీగల్గా అన్ని రకాలుగా మార్గం సుగమమైందన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోందా? 50% క్యాప్ లోపల అనేటువంటిది ప్రభుత్వం మొన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే డెడికేషన్ కమిషన్కి మరొక నివేదిక ఇవ్వాలనేటువంటిది సూచన చేసింది. సో 50% 50% మించి రిజర్వేషన్లు కాకుండా లోపలే ఉండాలనేటువంటి సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. కానీ గత ప్రభుత్వం ఎలా ఇచ్చింది అనేటువంటిది ప్రస్తుతం సందిగ్ధత కొనసాగుతుంది. ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ ట్రైబ్ షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించి
2011 సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదిక ప్రకారమే రిజర్వేషన్లు ఇస్తే మరి గత ప్రభుత్వం 23 నుంచి 24% బీసీలకు రిజర్వేషన్ కేటాయించినటువంటి పరిస్థితి. సో అప్పుడు కేటాయించగలిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కేటాయించలేకపోతుంది అనేటువంటిది ఒక సందిగ్ధత ఉంది. క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది, ఒక బిగ్ క్వశ్చన్. నిజంగానే ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా 2011 సంబంధించినటువంటి జాబితా ప్రకారమే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్, ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు చేసింది. మరి బీసీల అంశంలో 23-24% గతంలోది ఇప్పుడు 17% ఎందుకు పడిపోయింది? దానికి ప్రధాన కారణం ఏంటి? మిగతా షెడ్యూల్ ట్రైబ్ అనుకున్న స్థాయి కంటే ఎందుకు రిజర్వేషన్లు పెంచే ప్రయత్నం చేశారు? ఎక్కడ తప్పిదం జరిగింది? బీసీల విషయంలో ఎందుకు రిజర్వేషన్ అంశంలో మోసం జరుగుతూ ఉందనేటువంటి బీసీ సంఘాలు ఆరోపణలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అంశంలోనే ప్రస్తుతం కోర్టుకు వెళ్లారు. నిజంగానే కోర్టు ఒక సంచలన తీర్పు ఇవ్వనుందా అనేటువంటి ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. గతంలో ఇచ్చినటువంటి తీర్పులను ఉటంకిస్తూ ఇప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి ఉందా చూడాలి. మరి ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ పెద్దలు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎన్నికలు కంప్లీట్ చేయనుంది, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది అనేటువంటిది. మొన్న రీసెంట్గా 2 రోజుల క్రితం కొడంగల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే స్టేట్మెంట్ చేశారు. 2-3 రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది, అభివృద్ధి చేసే వాళ్ళని ఎన్నుకోండి, అభివృద్ధి నిరోధకులను అడ్డుకోండి అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల పైన క్షేత్రస్థాయిలో పబ్లిక్ నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఎటువంటి వ్యతిరేకత వస్తుంది అంటే 2013 అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో జరిగినటువంటి ఎన్నికల్లో 23% అమలు చేశారు. అప్పుడున్న సినారియో వేరు. 2019కి వచ్చేసరికల్లా మళ్ళీ ఎన్నికలు జరిగితే 24% అమలైంది కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఆ తర్వాత కొన్ని సినారియోల ప్రకారంగా కొన్ని చోట్ల 17, 23 అన్ని ఫ్లక్చువేట్ అయ్యాయి. కానీ ఇప్పుడు 17% అమలవుతోంది. అంటే గతంలో కంటే ఇంకా తగ్గుతూ వస్తోంది. 42% అని చెప్పిన వాళ్ళు 17% కురించారు అధికారికంగా. పోనీ పార్టీ పరంగానే ఇస్తారా అంటే ఎటువంటి ఉలుకులేరు పలుకులేరు, నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అటు అధ్యక్షుడిగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. మేము పార్టీ పరంగా 42% ఇస్తాం, 60% ఇస్తాం అనేటువంటి మాటలు, ఈ పొంకణాలన్నీ ఏమైపోయాయి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ, నిజంగానే పార్టీ పరంగా ఇస్తామన్నారు. ఇప్పుడు కనీసం పార్టీ పరంగా ఇంతవరకు స్టేట్మెంట్ కూడా క్లారిటీ లేదు. 60% ఇస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 60% ఇచ్చినా ఎట్లా ఇస్తారు అనేటువంటిది పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఎందుకంటే పార్టీకి గుర్తుండదు. మనం తెలుసు, గ్రామాల్లో చాలామంది పోటీ చేస్తారు. దాంట్లో ఒకరికి టార్చ్ లైట్ వస్తుంది, ఒకరికి బ్యాట్ వస్తుంది, ఒకరికి గంప గుర్తు వస్తుంది, ఒకరికి రకరకాల గుర్తులు వస్తాయి. ఇండిపెండెంట్కి సంబంధించినటువంటి గుర్తులు. ఇది దాదాగా పార్టీ పరంగా అభ్యర్థులను బీఫామ్ ఇచ్చి నిలబెట్టలేనటువంటి ఎన్నికలు ఇవి. కాబట్టి కేవలం జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మాత్రమే పార్టీ బీఫామ్, పార్టీ గుర్తుపైన పోటీ చేసేటువంటి ఎన్నికలు. మరి ఈ స్థానికంగా గ్రామాల్లో సర్పంచ్లకు సంబంధించిన అంశంలో రిజర్వేషన్ ఎట్లా ఖరారు చేస్తారు? ఒకవేళ పార్టీ పరంగా ఇవ్వాలనుకున్నా కూడా ఇదంతా ఒక బూమరాంగ్, బీసీలను మోసం చేసేటువంటి కార్యక్రమమే అనేటువంటిది చర్చ కొనసాగుతుంది. దానికి తోడు ఈరోజు ప్రభుత్వ నిర్ణయాలు అట్లనే ఉన్నాయి. రిజర్వేషన్ అంశంలో కానీ క్వశ్చన్ చేస్తూ ఉన్నారు బీసీ సంఘాలంతా కూడా. చూడాలి, నిజంగానే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు అత్యంత కీలకం కాబోతా ఉంది. కొద్దిసేపట్లో ఎలాంటి తీర్పు రానుంది అనేటువంటిది. ఒకవేళ హైకోర్టు కనుక కాస్త సమయం తీసుకోవాలనే నిర్ణయం తీసుకుంటూ సంచలన తీర్పు ఇచ్చిందంటే మాత్రం మళ్ళీ ఇదొక బూమరాంగ్, ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి తలకు బొప్పిగట్టేటువంటి ప్రయత్నమే. ఇక ప్రభుత్వ పెద్దలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆర్టీవీతోనే మాట్లాడారు. గతంలో చాలా స్పష్టంగా మాట్లాడుతూ 42% చట్టబద్ధంగా ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తాం, అప్పటి వరకు వెళ్ళే ప్రసక్తే లేదు, అవసరమైతే వెయిట్ చేస్తాం, పై కోర్టులకు వెళ్తాం, కేంద్ర ప్రభుత్వం పైన ప్రెషర్ తీసుకొస్తామన్నారు. కానీ ఇప్పుడు బీసీ మంత్రులు మాట్లాడట్లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడట్లేదు, ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. నోటిఫికేషన్ వచ్చింది, ఈరోజు నామినేషన్లు తీసుకుంటున్నారు. సో ఇంత జరుగుతున్న బీసీల విషయంలో మేమే వారు ముందుంటామని చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎందుకు కనీసం నోరు మెదపట్లేదు, బీసీలను ఎందుకు మోసం చేస్తుంది అనేటువంటి బీసీ సంఘాలు ఆరోపణ చేస్తూ ఉన్నాయి. సో కొద్దిసేపట్లో హైకోర్టు తీర్పు ఎలాంటి పరిస్థితి, ఎలాంటి అంశాన్ని ప్రస్తావించనుంది అనేటువంటిది కాస్త సందిగ్ధత, టెన్షన్ వాతావరణం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు. సో 42%, 60%, ఇది మా బ్రాండు, RRR బ్రాండు. క్యాస్ట్ సెన్సెస్ చేసినాం తెలంగాణ రాష్ట్రంలో, మేము ఎక్కడ జరిగినట్టుగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా జరిగింది. దీనికి ఒక మోడల్ పెట్టుకోండి, మీరు RR మోడల్ పెట్టుకోండి. రేవంత్, రాహుల్ గాంధీ మాటలు ఏమైపోయినాయి? ఈ మాటలన్నీ ఎక్కడ పోయినాయి? ఈ మాటలన్నీ గతంలో 2013లో 23% అమలు చేస్తామని చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. తర్వాత 2019లో 24% అమలైంది. ఇప్పుడు మరింత తగ్గించి 17%. ముస్టా మీరు వేసేది, మీరు బీసీలకు వేసేది ముస్టా.
ఆ తర్వాత వారి పార్టీ పరంగా ఇస్తామన్నారు. సరే పోనీ వీళ్ళకు వీలు కాలేదు, లీగల్గా ఏదో కాన్సిక్వెన్స్ ఉన్నాయి, కేంద్రం సహకరించట్లేదు, రాజ్యాంగ సవరణ ఇంకేదో పాపపుణ్యాలు అనుకున్నా కూడా పార్టీ పరంగా ఏడ మీ ప్రకటనేది, మీ పొంకడాల మాటలేవి? పీసీ అధ్యక్షుల నుంచి మొదలుకుంటే ఇప్పుడున్నటువంటి సుమారుగా 16 మంది ముఖ్యమంత్రితో కలిపి 16 మంది మంత్రివర్గంలో ఉంటే అందరూ మాట్లాడిన మాటలే కదా. బీసీ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఎక్కడ స్పందిస్తున్నారు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడుతున్నారు? మొదటి విడత మొదలైంది, సర్పంచ్ ఎన్నికలు ఈ రోజు నుంచి నామినేషన్లు పడుతున్నాయి. జనరల్ స్థానాల్లో బీసీలకి మీరు పార్టీ పరంగా చెప్పండి. ప్రతి మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఆ ఎమ్మెల్యేల నుంచి అధికారిక ప్రకటన ఇవ్వండి. మా పార్టీ తరఫున మేము గతంలో ఇవ్వాలనుకున్నటువంటి 42% మా మాటని నిలబెట్టుకోలేకపోయాం కాబట్టి మేము బీసీ అభ్యర్థుల్ని బలపరుస్తాం. బీసీ లేకపోతే మీ తంటాలు మీరు పడండి, గ్రౌండ్ తిరగండి, గ్రౌండ్లోకి వచ్చి బీసీ అభ్యర్థులని లేని వారిని అక్కడ ఆ సిచ్యువేషన్లో బీసీలు ఎవరు లేకపోతే వాళ్ళకి అవకాశం అండి. బయట రాజకీయంగా మీరు కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు ప్రభుత్వ పరంగా. మీ యొక్క రాజకీయాలలో మీకు మంచి సంస్థలు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, మంచి పెట్టుబడులు ఉన్నాయి మీ దగ్గర, ఎమ్మెల్యే దగ్గర. ఎవరైనా తక్కువ నామూషి ఏం లేరు. ఒక 2 ఏళ్ల క్రితం మీరు అంతా కూడా బీదవాళ్ళేమో, ఈరోజు ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీదవాళ్ళ ఎవరు లేరు. మీరు దగ్గరుండి బీసీలకు పెట్టుబడి పెట్టి గెలిపించండి. అవతల వైపుగా ఎవరన్నా అగ్ర కులాలకు సంబంధించిన వారు లేకపోతే ఇంకెవరైనా పోటీ చేస్తే వాళ్ళకి వ్యతిరేకంగా ఒక బీసీ బిడ్డని, ఒక యాదవ్ బిడ్డని, ఒక కమ్మరాయిని, ఒక మంగళాయిని, కుమ్మరాయిని, ఒక గౌడ బిడ్డని వీళ్ళని పోటీలు నిలిపండి. వీళ్ళకి అవకాశం కల్పించండి. మీరు పెట్టుబడి పెట్టి వాళ్ళని గెలిపించండి. మీకు ఎంత మంచి పేరు వస్తుందో. కానీ ఈరోజు మీరు చేసే చర్యల వల్ల యావత్ తెలంగాణ మొత్తం ముక్కున వేలేసుకుంది. ఇంత దారుణమైనటువంటి రాజకీయ నాయకులన ఇంత దారుణంగా మోసగిస్తారా బీసీలు అని చెప్పి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రస్తుతం హైకోర్టులో విచారణ జరుగుతోంది. మరి కాసేపట్లో హైకోర్టులో కూడా ఏదో తీర్పు వచ్చే అవకాశం ఉంది. మరి ఆ తీర్పు అనుగుణంగా ఏం జరుగుతుందో చూడాలి.